మన నాయకులు ఎస్మంటోళ్ళు జర చూడండి. పనులు చేయకండి నియోజకవర్గాల్లో వాళ్ళు ఏళ్ళ తరబడి ఉండి చేసుకున్నారు కదా అధ్యక్ష, అక్కడ ఏం పని చేయకండి. ఏం మాట్లాడతావు నువ్వు? కూర్చో, నోరు మూసుకో. ఏం మాట్లాడుతున్నావు? మూసుకున్నారు. ఏం మాట్లాడుతున్నావు? రవీందర్ రెడ్డి గారు ఏం మాట్లాడతావు? మూసుకోన్నారు. మహిళలే గౌరవం ఎట్లా లేదు మీకు? మహిళల మీద గౌరవమే లేదు. బిజినెస్ మహిళలనే గౌరవం మీకు ఎట్లా లేదు? అంటే మూసుకుంటున్నారు నోరు. చంద్రశేఖరరావు చెప్తారు నోరు మూసుకుంటారేమో, నోరు మూసుకోం. గుర్తు మహిళల నోరు గుర్తించేసినారు మీరంతా కలిసి. అందుకని ఇంకా ధైర్యం లేదు, మంత్రివర్గంలో ఒకరికి స్థానం లేదు. మరి దీనికి మన గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు ఇట్లా జవాబిచ్చిండ్రు. ఈ రకంగా ఒక మంత్రిగా పనిచేసిన గౌరవ సభ్యురాలు అన్పార్లమెంటరీ పద్ధతిలో మాట్లాడడం వారికి మంచిది కాదు. ఒకటి. రెండవది, అమ్మ నోరు మూసుకో అనడం పద్ధతేనా? మీరు ఒక మంత్రిగా పనిచేశారు, మీరు ఒక మంత్రిగా పనిచేస్తున్నారు, ఇది పద్ధతేనా? ఇక్కడ మీరు మహబూబ్ నగర్ లో ఇంకెక్కడో చేసినట్టు దాదాగిరి ఇక్కడ చేస్తామంటే కుదరదు. ఇది శాసనసభ, ఇది శాసనసభ. ప్రజలు ఎన్నుకుంటే మీరు ఎట్లా వచ్చినారు, ఇక్కడ అందరు కూడా అట్లే వచ్చినారు. ఈ రకమైన దాదాగిరులు అక్కడ నడుస్తాయేమో, ఇక్కడ నడవాయి. బంగ్లా రాజకీయాలు ఇక్కడ నడవమ్మా, బంగ్లా రాజకీయాలు నడవు. మర్యాదగా మాట్లాడే పరిస్థితి ఉంటే మాట్లాడాల. ఇన్ని నీతులు మాట్లాడే కేటీఆర్ ఇదివరకు ఎట్లా ప్రవర్తించిండో చూడండి. మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చినాడు ఎవరు చెప్పిండు? నీకు ఎవరు చెప్పినాడు? లంజోడు చెప్పండి, ఎవరు చెప్పినాడు? లంజోడు చెప్పండి, ఎవరు చెప్పినాడు? లంజోడు చెప్పండి, ఎవరు చెప్పినాడు? లంజోడు చెప్పండి. ఎవరు తెచ్చినాడు? తెమ్మన్నాడు ఎవరు చెప్పు? ఎవడ లంజోడు చెప్పండి, ఎవడ లంజోడు చెప్పండి, ఎవడ లంజోడు చెప్పండి, ఎవడ లంజోడు చెప్పండి. ఆఖరికి లోక్సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ్ అసెంబ్లీ ఆవరణలో కేటీఆర్ కొట్టించారు కూడా. ఇప్పుడు గౌరవనీయులు హరీష్ రావు ఏం చేసిండో చూడండి. వీళ్ళు మన ప్రజాప్రతినిధులు. సిగ్గుపోతుంది రవై.